డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పులకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని వచ్చింది కదా, వీటిలో ఆధునిక చికిత్స పద్ధతులు ఏమైనా ఉన్నాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. రెండు ఆధునికతలు వైపు చూస్తూ ఉంటాము. ఒకటేంటంటే లోపలేసే ఎమారిక మెటీరియల్ ఏంటి, వాడే ఎమారిక మెటీరియల్ ఏంటి. సో ముందు నుంచి కూడా కొబాల్ట్ క్రోమ్ అంటే చుట్టా స్టీలే కొబాల్ట్ క్రోమ్ అని ఉంది. ఇప్పుడు కూడా ఇది ఎక్కువ వాడుతున్నాము. అయితే దీని మీద ఇప్పుడు ఒక డెవలప్మెంట్ ఏంటంటే కొబాల్ట్ క్రోమ్ కొంచెం బరువుగా అనిపిస్తుంది. ఇది 500-600లో ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందన్నప్పుడు దీని మీద ఈ మధ్య టైటానియం నైట్రేట్ కోటింగ్ చేసి, ఇలా టైటానియం నైట్రేట్ కోటింగ్ చేసి చూడటానికి గోల్డ్లా ఉంటుంది. సో ఈ గోల్డ్ని అనేది కొన్నాళ్ళ నుంచి ఉంది, ఇప్పుడు కొంచెం ఎక్కువ చేయడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉంది కానీ ఎక్కువగా ఇప్పుడు చేయడం మొదలుపెట్టాం గోల్డ్ని అనేది. దీనికి ఒక కొబాల్ట్ క్రోమ్ మీద దీని అడ్వాంటేజ్ ఏంటంటే దీని మీద గీతలు పడవు కాబట్టి ఇది కిందున్న వాషర్ని అరగదీయటం అనేది ఛాన్సెస్ ఇంకా తక్కువ. కాబట్టి ఒకవేళ స్టీల్ అనేది 20 ఏళ్ళు వస్తుందని అనుకుంటే ఇది 25 ఏళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. రెండోటి ఏంటంటే దీని నుంచి అయాన్స్ రిలీజ్ అవ్వవు కాబట్టి ఈ కోటింగ్ వల్ల 7 కోటింగ్స్ ఉంటే అయాన్ రిలీజ్ అవ్వదు కాబట్టి దీనికి ఎలర్జీ అనేది లేదు, ఎలర్జీ అనేది రావట్లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దాకా చేసిన 6 నెలలుగా ఒక 300-400 మందికి చేసాం, వాళ్ళు ఎవరికి ఎలర్జీ రాలేదు. సో పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ రెండు మెటీరియల్స్ ఇలా ఉండగా ఇంకొక మెటీరియల్ ఏంటంటే ఆక్సినియం. ఈ ఆక్సినియం అనేది గత 6 ఏళ్ళుగా బాగా ఎక్కువగా చేస్తున్నాము. ఇది ఒక మెటల్, జర్కోనియం అనే మెటల్ని సర్ఫేస్ని ఆక్సిడైజ్ చేస్తాం. సో ఈ ఆక్సిడైజ్ జర్కోనియము సెరామిక్ లాగా ఉంటుంది, పింగాణి లాగా ఉంటుంది, మెటీరియల్ లైటర్గా ఉంటుంది. దీనికి కూడా ఎలర్జీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా స్టీల్ మీద తక్కువ అని మేము చేసే నంబర్స్లో మాకు తేలింది. అయితే పెద్దగా వచ్చే తేడా లేదు, చాలా మందిని కాస్ట్ని బట్టి కూడా డిసైడ్ చేయమంటాం. కానీ మెటీరియల్స్లో లేటెస్ట్గా ఇప్పుడు టైటానియం నైట్రేట్ అంటే గోల్డ్ అండ్ ఆక్సినియం ఈ రెండు ఉన్నాయి. ఇది కాకుండా టెక్నాలజీ అంటే ఆపరేషన్ చేసే టెక్నాలజీలో రోబోటిక్స్ వాడటం అనేది మొదలు పెట్టాము. ఈ రోబోటిక్స్ తోటి ఖచ్చితత్వమును ఎలాంటి తప్పు జరగకుండా ఆపరేషన్ ఎంత వీలవుతే అంత తప్పు జరగకుండా ఆపరేషన్ చేయటము, అనవసరమైన చోట్ల కొయ్యకపోవటం అనేది రోబోటిక్స్ ఒక ప్రత్యేకత. రోబోటిక్స్ చేయటం తోటి ఖచ్చితత్వం పెరిగి కొంచెం పోస్ట్ ఆపరేటివ్ నొప్పి తక్కువ ఉండటం అనేది జరుగుతుంది. ఇది కాకుండా మేజర్ సెంటర్స్ అన్నిట్లో నీ రీప్లేస్మెంట్కి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ ఎనస్థీషియా తోటి రికవరీ, అంటే ఎనస్థీషియా ఇచ్చిన మత్తు కానీ ఆపరేషన్ తర్వాత ఇచ్చే మందులతోటి ఆపరేషన్ తర్వాత ఉన్న నొప్పులు బాగా తగ్గిపోవడంతో తొందరగా రికవర్ అవుతున్నారు పేషెంట్లు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి టాప్ సెంటర్స్ చేస్తున్నాయి, మనము చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ రికవరీ, ఫాస్ట్ ట్రాక్ ఎనస్థీషియా అంటాం. రికవరీ చాలా తొందరగా రికవర్ అవుతారు. కొన్నిసార్లు అయితే 2 కాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఒక వారం రోజుల్లో ఇంట్లో పనులు మొదలు పెట్టడం, దాదాపు అందరూ ఒక నెల రోజుల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, నెలన్నర మధ్యలో. ఇది ఫాస్ట్ ట్రాక్ రికవరీ, ఇది కూడా ఒక ఆధునికత. సో మెటీరియల్లో నొప్పి తగ్గించడంలో, దాదాపు నొప్పి లేకపోవడంలో, మూడోది చేసే పద్ధతిలో రోబోటిక్స్ వాడటం, ఇవన్నీ మోడర్న్ డే ఆధునికతలు నీ రీప్లేస్మెంట్ చేయటం.